నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. మాతో పాటు ఉన్నాడు మా గఫూర్ రెస్లర్. నా ఫేవరెట్ రెజ్లర్. ట్రైలర్ లో చెప్తావు కదా, ఒకసారి చెప్పు. సార్ మై ఫేవరెట్ రెజ్లర్ ఇస్ పెద్ది సార్. రామ్ చరణ్ ఆ లెగ్స్ గానీ అవన్నీ అసలు లుక్ ఎలా ఉంది అసలు సెట్ లో? ప్రాపర్ మజిల్స్ కానీ లెగ్ మజిల్స్, హ్యాండ్ మజిల్స్ ప్రాపర్ అవన్నీ రియల్ సార్. రంగస్థలం కన్నా ముందు చేసిన సినిమాలన్నీ కలిపితే ఒక బంచ్ అయితే ఇది ఒక్క మూవీ ఒక బంచ్ సార్. ఇప్పుడు కృష్ణనగర్ లోనే ఉంటున్నావా? సార్ అక్కడే ఉంటున్నాను సార్. ఆడిషన్స్ ఇచ్చే క్రమంలోనే డ్రాగన్ చేశాను సార్. సో డ్రాగన్ లో ఎన్టీఆర్ లుక్ నెక్స్ట్ లెవెల్. ఇమాజిన్ కూడా చేయలేరు సార్. ఒక రగ్గడ్ లుక్ సార్, ప్రాపర్ విలన్ ని చూసినట్టు ఉంటుంది. ఏంటి గఫూర్, ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు యాక్టర్ అవ్వాలనుకున్నావు? ఇప్పటికి కూడా మట్టి పనికి వెళ్తుంటాను సార్. అంటే షూటింగ్ లో డబ్బులు ఇవ్వరా? సో ఇవ్వరు సార్, నాకు పేమెంట్స్ అయితే అంత రావు. అంటే ఎవరు ఈ మీడియేటర్స్ ఉంటారు వాళ్ళు? యా సార్, మీడియేటర్స్. మమ్మీ డాడీ ఏం చేస్తానన్నా? లేదు సార్, 5 years ఉన్నప్పుడు చనిపోయారు. ఒక్కడనే జోబులో ఒక మా అమ్మమ్మ దగ్గర అప్పుడు 20 అలా తీసుకొని ఒక 2000 జోబులో పెట్టేసుకొని ఇండస్ట్రీకి వచ్చేసాను సార్. వచ్చేసి ఆడిషన్స్ ఎలా ఇవ్వాలి, షూటింగ్స్కి ఎలా వెళ్ళాలి అని అలా కనుక్కుంటున్న క్రమంలో నా 2000 మొత్తం అయిపోయాయి సార్. ఫుట్పాత్ల మీద, రోడ్ల మీద, మెట్రో స్టేషన్స్ కింద అలా పండుకునేవాడిని సార్. ఫుడ్ ఏం లేదు. మధ్యాహ్నం పూట ఒక్కటే 5 రూపాయలు భోజనం పెట్టేవారు సార్. సో ఆ భోజనం తిని ఈవినింగ్ వరకు అలానే ఒక సగం తిని సగం కవర్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకొని నైట్ తినేవాడిని సార్. ఎక్కడ ఉంటావు? స్టేషన్ల కింద, మెట్రో స్టేషన్స్ కింద. మా పిల్లర్స్ మధ్యలో మట్టి ఉంటుంది కదా సార్. సైడ్స్ కి పండుకుంటే పోలీసు వాళ్ళు చూసి లేపి ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతారని పిల్లర్ల మధ్యలో మట్టి ఉంటుంది కదా సార్, చెట్లు, అక్కడ పండుకున్నాను. ఈరోజు వర్క్ వెళ్ళాల్సింది సార్, మీతో ఉందని నేను. ఇవాళ ఇంటర్వ్యూ ఉందని వెళ్ళలేదా? మీతో ఇంటర్వ్యూ ఉందని వచ్చాను. ఇవాళ నీ రెమ్యునరేషన్ నేను ఇచ్చేస్తాను. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఈరోజు ఇంట్రడక్షన్లోనే ఇంత బ్రైట్గా స్మైల్ ఎందుకు వస్తుందో అర్థమవుతుందా? సో ఎల్లుండి పెద్ది రిలీజ్ ఉందన్నమాట. పెద్ది మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉన్నాయన్నమాట. తెలుగు స్టేట్స్ ఒకటే కాదు, మొత్తం ఇండియా కూడా వెయిట్ చేస్తుంది మన గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ కోసం. బట్ పెద్దిలో యాక్ట్ చేసిన ప్రతి రోల్ కూడా బాగా ఐడెంటిఫై అయింది. అందరికీ కూడా మంచి పేరు వచ్చే రోల్సే చేశామని ప్రతి యాక్టర్ చెప్తున్నారు. కాబట్టి బిఫోర్ రిలీజే చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందాం, రామ్ చరణ్తో వర్క్ చేయడమే చాలా గ్రేట్ అని ఫీల్ అయ్యే చాలామంది యాక్టర్స్ ఛానల్కి వస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వచ్చే క్రమంలో మాతో పాటు ఉన్నాడు మా గఫూర్ రెస్లర్. హాయ్ గఫూర్. హాయ్ సార్. సో నా ట్రైలర్ లో చెప్తావు కదా, యా సార్. ఒకసారి చెప్పు. మై ఫేవరెట్ రెజ్లర్ ఇస్ పెద్ది సార్. రెడీగా ఉన్నావు అసలు ఈ డైలాగ్ ఎప్పుడెప్పుడు చెప్తావని. సో ఫస్ట్ ఈ క్యారెక్టర్ నువ్వు కదా? యా సార్. వేరే వాళ్ళు అనుకున్నారా? లేదు సార్, నాకు ఫస్ట్ నేను ఒక నార్మల్ ఆడిషన్కి వెళ్ళాను సార్. దాని తర్వాత 1.5 month తర్వాత ఎక్కడ వస్తుందిలే 200 members కాంపిటీషన్ ఉన్నారు నా క్యారెక్టర్కి. ఓకే, నాకు రాదా, అలా నాకు ఎలా వస్తుంది అని ఒక హోప్లో వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాను సార్. ఓకే. ఆఫ్టర్ ఒక 1 month తర్వాత నాకు కాల్ వచ్చింది సార్. ఓకే. సో నేను ఇమీడియట్గా వెళ్ళిన తర్వాత నా క్యారెక్టర్కి 8 members నేను లాక్ చేశాను సార్, నా డైలాగ్కి నా క్యారెక్టర్కి. సో దాని తర్వాత ఒకరి తర్వాత ఒకరు చేస్తున్నారు, అయిపోతుంది. పర్టికులర్లీ నేను చేసిన ఎక్స్ప్రెషన్స్, నేను చేసిన బాడీ లాంగ్వేజ్కి బుచ్చిబాబు గారికి బాగా నచ్చింది సార్. ఓకే. ఆఫ్టర్ లంచ్ వరకు 8 members చేశారు, 8 membersని పంపించేశారు సార్. నన్ను ఒక్కడనే పెట్టారు. దాని తర్వాత బుచ్చిబాబు గారు వచ్చి సీన్ తీసుకుని వచ్చి నా ముందర కూర్చొని నీట్గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇలా ఉంటాడు, ఒక కోచ్ వస్తాడు, ఎక్స్ప్లెయిన్ ఇలా నీకు చెప్తున్నప్పుడు నువ్వు అగ్రెసివ్గా ఫీల్ అవుతాడు. ఫస్ట్ క్యాజువల్గా చెప్తాడు, దాని తర్వాత నువ్వు అగ్రెసివ్గా ఫీల్ అయ్యి దాని తర్వాత ఫేవరెట్ రెస్లర్ అని చెప్తావు. నాకు ఇదంటే ప్రాపర్ ఆయన ఎలా చేయాలో కూడా చేసి చూపించారు సార్. ఓకే, ఒక చిన్న క్యారెక్టర్ అయినా కానీ ఆయన అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. డైరెక్టర్ వచ్చి కో డైరెక్టర్ ఏం చెప్పొచ్చు? లేదు సార్, ఆయన వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చేసిన తర్వాత అప్పుడు నేను గుర్తుకొస్తున్నాను ఒక వెబ్ సిరీస్లో షూట్లో నుంచి వచ్చాను సార్. సో ప్రాపర్ ట్యాన్ అయిపోయి బ్లాక్గా, చాలా బ్లాక్గా ఉండేవాను సార్. వెళ్ళాను, ఓకే సెట్ అయిపోతాడు ఈ అబ్బాయి అన్నారు సార్. ఆఫ్టర్ ఒక 1 month తర్వాత షూట్ పెట్టారు. షూట్కి వెళ్తే ఆ 1 month గ్యాప్లో సో నేను కొంచెం బ్రైట్ అయిపోయాను. తెలంగాణ వచ్చేసావా? మళ్ళీ కొంచెం బ్రైట్ వచ్చేసాను సార్. ఓకే, బ్రైట్ అయ్యాను. సెట్కి వెళ్ళిపోయిన తర్వాత బుచ్చిబాబు ఇట్లా ఎండలో ఒక్కరే కూర్చున్నారు సార్.
వెళ్ళి కో డైరెక్టర్ వెళ్ళి చూపించాడు, ఈ అబ్బాయి వచ్చాడు చూడండి ఒకసారి. మొత్తం బ్రైట్ అయిపోయాను. నువ్వేంట్రా ఇలా తెల్లగా అయిపోయావు, నువ్వు ఇంకా వద్దు, ఎవడో కంపెనీ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ తీసుకుని పెట్టేయండి, సెట్ అవ్వడాడు, ఆ వెయిట్ అయిపోయినాడు మొత్తం అన్నాడు. నీకు మేకప్ వేయించుకోవాలంటే 1 కిలోమీటర్ వెళ్ళాలి సార్. గేట్ అవతల పెట్టారు, పోలీస్ గ్రౌండ్ లోపల పెట్టారు సెట్. 700 మెంబర్స్ జూనియర్స్ వచ్చారు ఆ రోజు. అక్కడ ఒక టెన్షన్ అట్ట ఉంది సార్, వేరే జూనియర్ ఏదో ఒక కంపెనీ ఆర్టిస్ట్ పెట్టేయండి అన్నారు. అంటే కొంచెం డార్క్, అంటే వైట్ కలర్ లేనోడు ఉండాలి, డార్క్ ఉండాలి, ఆ విలేజ్ ప్రాపర్ విలేజ్ లో. సో నేను ఇలా లేను సార్, ఇటు సెట్ అవ్వడు, వేరే అని పెట్టాను అన్నారు. నాకు ఒక సైడ్ భయం పుట్టింది సార్. కో డైరెక్టర్ తొందరగా వెళ్ళి మేకప్ వేయించుకో అంటే 1 కిలోమీటర్ వెహికల్ లేదు సార్, అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాం, మళ్ళీ అక్కడికి ఉరుకుతూ వెళ్ళాలి. సార్ వెళ్ళలేను సార్, ఆ లోపు ఎవరైనా పెట్టేస్తాను, భయం అవుతుంది సార్, నేను ఏదో ఒకటి చేస్తాను సార్ అంటే ఏదో ఒకటి చేయన్నారు. పక్కనే బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ పక్కన ఒక పూల తొట్టి ఉంటే పూల తొట్టిలోంచి మట్టి మొత్తం తీసేసుకొని షర్టు ప్యాంట్ ఇప్పేసి మట్టి మొత్తం తీసుకొని రుద్దుకున్నాను సార్. అది మొత్తం రుద్దుకుంటుంటే అవ్వట్లేదు సార్ అని బాత్రూమ్లోకి వెళ్ళి వాటర్ తీసుకొని వాటర్ మొత్తం పోసేసుకొని మట్టి మొత్తం తీసుకొని రుద్దేసుకొని మొత్తం షార్ట్ మొత్తం ఇప్పేసాను. మానిటర్ వెనకాల 200 మెంబర్స్ జూనియర్స్ దాకా ఉన్నారు సార్, లేడీస్ అమ్మాయిలు వాళ్ళందరూ ఆంటీస్. డ్రైయర్ కూడా హాఫ్ డ్రైయర్ సార్. వెళ్ళాను, వాళ్ళందరూ ఒక పిచ్చోడు ఎలా చూస్తారో అలా చూస్తున్నారు సార్. మట్టి మొత్తం నెత్తి మీద ఇలా మొత్తం పోసేసుకొని బుచ్చిబాబు గారు చూస్తారేమో ఇలా ఇలా దూరం నుంచి ఇలా చూస్తున్నాను సార్. కట్ అయింది, బుచ్చిబాబు గారు ఇలా తిరిగి ఒక చిన్న స్మైల్ ఇచ్చారు సార్. ఓకే డన్, నేను ఉన్నాను. దాని తర్వాత 2 days రిహార్సల్ చెప్పించారు సార్, ఆ బోర్డ్ లాంగ్వేజ్ ఎలా రావాలి. సో అదంతా 2 days నేను మధ్యాహ్నం పొద్దున టిఫిన్ చేయకుండా డైలీ ఈవినింగ్ ఒకటే ఫుడ్ తింటూ, ఇంకా నేను కొంచెం లీన్ అయితే కొంచెం సార్కి బాగా నచ్చుతుందేమో, సో మన మజిల్స్ బాగా కనపడతాయేమో అని మార్నింగ్ డైలీ సార్ ఇంకా డిప్స్ అవన్నీ డైలీ కొట్టేవాడిని సార్. సో ప్రాపర్ కనపడతాయి, కొంచెం మజిల్స్ అన్నీ నీట్గా కనపడతాయి. సో అని ప్రాపర్ ఇంకా మార్నింగ్ మధ్యాహ్నం ఫుడ్ చేయకుండా డైలీ డిప్స్ కొట్టేవాడిని సార్. సో 2 days డిప్స్ కొట్టిన తర్వాత మళ్ళీ సెట్లోకి వచ్చిన తర్వాత నా షాట్ అప్పుడు సార్ ఆఫ్లో ఉన్నారు సార్. వీడు సెట్ వీడికి పర్ఫెక్ట్ బాడీ కూడా లేదు. ముంబై నుంచి నా ఏజ్ వాళ్ళు రెస్లర్స్ వచ్చారు సార్, ప్రాపర్ రెస్లర్స్. ఓకే, ముంబై నుంచి తెప్పించారు, ఎక్కువ అక్కడ చేస్తుంటారు కాబట్టి సార్. ఒక్కొక్కరికి మజిల్స్ చాలా బాగున్నాయి సార్. అలా చూసి నువ్వు డైలాగ్ చెప్తావా, ఇలా పక్కకు రా అని డైలాగ్ ఇచ్చి మనకు ఒక 10 minutes నేర్పించారు సార్. నాకు 2 days నుంచి రిహార్సల్ చేయించారు. నేను ఆ డైలాగ్ ప్రిపేర్ అవుతున్నాను, అదంతా ప్రాపర్. నేను ఎలా చేయాలో కూడా ఎవరు లేనప్పుడు ఒక్కనే ప్రిపేర్ అయ్యాను సార్ అక్కడ. ఓకే, అందరూ ప్యాకప్ అయిన తర్వాత 6:30కి వెళ్ళిపోతే నేను మాత్రం 8:30 గేట్ మూసేంత వరకు ఉండి ప్రాక్టీస్ చేసి వెళ్ళేవాడిని సార్. కట్ చేస్తే వేరే అబ్బాయిని పిలిపించి డైలాగ్ చెప్పిస్తున్నారు. ఆ అబ్బాయి ముంబై నుంచి వచ్చాడు కానీ డైలాగ్ చెప్పడానికి రావట్లేదు సార్. బాడీ ఉంది కానీ డైలాగ్స్ రావట్లేదు. కోచ్ దగ్గరికి వెళ్ళి చెప్తుంటే పర్టికులర్ ఎక్స్ప్రెషన్స్ రావట్లేదు. సార్ కూడా విసిగెత్తిపోయారు విని విని విని. నేను పక్కకి వెళ్ళి ఆ కోపంలో ఏడించుకుంటూ ఒక 20 డిప్స్ కొట్టి కో డైరెక్టర్ గారికి సార్ నేను ఇట్లా ప్రిపేర్ అయ్యాను సార్, నాకు ఇట్లా పక్కన పెట్టేశారు సార్, ఒక్క టేక్ చేస్తాను సార్, అలా ఒక్క టేక్ చేస్తాను సార్, నేను అన్ని రోజులు ప్రిపేర్ అయినందుకు ఒక్క టేక్ చేస్తాను సార్ అని రిక్వెస్ట్ చేసుకున్నాను సార్. దాని తర్వాత వెళ్ళి చేశాను బుచ్చిబాబు గారు అన్నారు. ఎలా చేసావు ఒకసారి చూపించి, కోపంలో డిప్స్ కొట్టి. 2 3 4 5 6 ఇలా సార్ ఏడ్చుకుంటూ అలా వెళ్ళి డైలాగు అసలు ఏడ్చుకుంటూ వచ్చేసి సార్ నేను చేస్తాను సార్ అనగానే సరే వెళ్ళండి సార్. రెడీ రోలింగ్ యాక్షన్ అన్నారు సార్. మై ఫేవరెట్ రెస్లర్ ఇస్ పెద్ది సార్. మైకిల్ కూడా ఊడిపోతుంది సార్. సూపర్ సూపర్ గఫూర్, నిజంగా మీకు యాక్టింగ్ అంటే ఎంత పిచ్చో అర్థమవుతుంది. నిజంగా గ్రేట్. నీ ఏజ్ ఎంత అసలుకి? ఇప్పుడు 20 సార్. 20. 20లో ఇలా ఉన్నావు అంటే నువ్వు ఇంకా 25-30 వేస్తే ఎలా ఉంటావు అసలుకి? ఏం చదువుకున్నావు? ఇంటర్ సెకండ్ కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఓపెన్స్ రాస్తున్నాను. ఇంటర్తో వదిలేసి వచ్చేసావు ఇండస్ట్రీకి? సార్ 15 yearsకి వచ్చేసాను సార్. ఓకే, ఈ చిన్న చితక క్యారెక్టర్స్ అన్ని ట్రై చేసావు? అన్నీ చేశాను సార్. సీరియల్స్. గ్రేట్, నిజంగా గ్రేట్. నిజంగా ఆర్టిస్టులని కొంతమంది మనం ఈడికి ఏంటి బాబు ఇంత పిచ్చి అంటాం, కానీ అది పిచ్చి కాదు, దానికి మించి ఏదైనా వాడుంటే వాడచ్చు. అంటే అంత అభిమానం కళల పట్ల చాలా తక్కువ మందికి ఉంటుంది. నీ ఏజ్ గ్రూప్ పిల్లలు ఒక డైలాగ్ చెప్పరా అంటే 5-6 టేకులు 10 టేకులు కూడా తీసుకుంటారు. బిఫోర్ నువ్వు చెప్పినట్లుగానే ఆ బాంబే అబ్బాయి అన్ని టేక్స్ తీసుకొని వద్దనుకున్న తర్వాత నిన్ను పెట్టుకున్నారు సార్. కానీ ఇంత పాన్ ఇండియా మూవీస్లో ఏమవుతుందంటే మనకి క్యారెక్టర్ రావటమే గొప్ప, ఆ వచ్చిన దాంట్లో ఎంత క్యారెక్టర్ ఉంటుందో తెలియదు సినిమా చూసే వరకు కూడా. ఊరికి అలా కనిపించి కూడా వెళ్తాం. అలాంటిది నువ్వు ట్రైలర్లో ఉన్నావు అంత బాగా. ట్రైలర్లో అలా కొట్టి అంత బాగా
ఎలివేట్ అయ్యావు కదా, ఏమనిపించింది ట్రైలర్ చూసినప్పుడు? నీ ఫ్రెండ్స్, రిలేటివ్స్? జస్ట్ ఒక ఫ్రెండ్ మెసేజ్ చేశాడు సార్, ట్రైలర్లో ఉన్నారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. దాని తర్వాత అమ్మమ్మకి ఫోన్ చేసి, ట్రైలర్లో అందరూ ఉండరు, పెద్ద పెద్ద యాక్టర్సే ఉండరు. అవును సార్. అమ్మమ్మకి ఫోన్ చేసి, అమ్మమ్మ నేను ట్రైలర్లో వచ్చాను చూసినావా అంటే, చూస్తాను రా, మా మామ దగ్గరికి వెళ్ళి ఫోన్లో పెట్టించుకొని చూస్తాను అని మా బండి దగ్గర నుంచి బండి వదిలేసి కూరగాయల బండి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళి మా మామ ఫోన్లో చూసాను సార్. ఓకే, బాగా చెప్పినవరా. మా మామ కూడా ఐ వాజ్ బూజూమ్స్ రా అన్నాడు సార్. ఓకే, నాకు అది చాలా మంచిగా అనిపించింది సార్. ఓకే, గ్రేట్. కానీ ఇప్పుడు ఏదో 4 గేమ్స్ ఉన్నాయి కదా దాంట్లో? యా సార్, 3 సార్. 3 సార్. ఒకటి క్రికెట్. సో ఫేవరెట్ ప్లే మారుతుంది కానీ ప్లేయర్ చేంజ్ అవ్వట్లేదు అని డైలాగ్ ఉన్నప్పుడు నా ఫేవరెట్ క్రికెటర్ అంటే పెద్ద పేరు చెప్తారు. నెక్స్ట్ ఫస్ట్ రన్నర్ సార్. రన్నర్ తర్వాత రెస్లర్ తర్వాత క్రికెట్. ఓకే, ఇంకోటి ఉందంట కదా? లేదు సార్, జస్ట్ మొత్తం 3 సార్. క్రికెట్, రన్నింగ్, రెస్లింగ్ సార్, అంతే సార్. 4th ఏదో ఉందన్నారు, అదేమో చెప్పించలేదు సార్. కబడ్డీ ఏదో? లేదు సార్, లేదు. కబడ్డీ లేదు, జస్ట్ 3 సార్. ఓకే, 4th ఉందని సినిమాటోగ్రాఫర్ చెప్పారు, యాక్టర్స్ చెప్తున్నారు, అందరు చెప్తున్నారు కదా. 4th రివీల్ చేయట్లేదు మేము, అంతే. 4th కబడ్డీ అంటే కదా? ఏమో తెలియదు సార్. మాకైతే 4 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు సార్. 4 మెంబర్స్లో అయితే 3 మెంబర్స్కే పర్టికులర్ అక్కడ ఆ రోజు కానీ డైలాగ్స్ కానీ అవన్నీ మాకు చేయించారు సార్. సో ఇప్పుడు నువ్వేమో రెస్లర్, క్రికెట్ ఇంకొక అబ్బాయి సార్, మన తెలుగు అబ్బాయి. ఓకే, రన్నర్ కూడా మన తెలుగు అబ్బాయి సార్. మన షోకి వచ్చాడు కదా ఒకడు బుడ్డోడు రెస్లర్. అసలు పెద్దలో చిన్నప్పుడు రామ్ చరణ్ ఎవరు? నువ్వేమన్నా రామ్ చరణ్ చిన్నప్పుడు రామ్ చరణ్ చేసావా? లేదు సార్, చిన్నప్పుడు రామ్ చరణ్ లేడు సార్. లేదు సార్, డైరెక్ట్ రామ్ చరణ్ గారు. చిన్నప్పుడు రామ్ చరణ్ లేడు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారితో వర్క్ చేసావు కదా, ఎలా అనిపించింది 3 days వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రామ్ చరణ్ గారు? ఎలా సపోర్ట్ చేస్తారు, ఎలా ఉంటారు సెట్లో, ఎలా మాట్లాడతారు? సార్, సో ఆ రోజు లాస్ట్ షాట్ నేను చేసిన తర్వాత బుచ్చిబాబు గారు రెడీ రోలింగ్ యాక్షన్ అన్నారు సార్. కట్ అవ్వగానే షాట్ బాగా వచ్చింది, షాట్ ఓకే అని ఏమనలేదు సార్. మైక్ కోఆర్డినేటర్కి ఇచ్చేసి సైలెంట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయారు సార్. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. రామ్ చరణ్ గారు క్యారియన్ బయట ఫోన్లో మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. సో బుచ్చిబాబు గారు వెళ్ళి రామ్ చరణ్ సార్తో ఏం చెప్పారో తెలియదు సార్, బాగా చేశాడు అన్నాడో ఏమో తెలియదు సార్. రామ్ చరణ్ గారు నా సైడ్ చూసి హాయ్ రా ఇలా హాయ్ అని చేయి ఊపారు సార్ దూరం నుంచి. సో దాని తర్వాత నెక్స్ట్ డే నాకు ఫస్ట్ డే 2 days రిహార్సల్ జరిగినప్పుడు సార్ అసలు ఆ బాడీ నేను ఇప్పుడు నిజం చెప్పాలంటే సార్, రామ్ చరణ్ గారు చిరంజీవి కొడుకు కాకపోయినా రామ్ చరణ్ గారు డెఫినెట్లీ హీరో అయ్యేవారు సార్. సో ఆ కష్టం సార్, ప్రాపర్ మార్నింగ్ వచ్చినప్పటి నుంచి ఈవినింగ్ వరకు రెస్లింగ్ కోర్ట్లో అయినా సరే, క్యారివాన్లో అయినా సరే ప్రాపర్ హ్యాండ్ మొత్తం ఇంజురీ అయిపోయింది సార్. అనేది ఇంజురీ అయినా డిప్స్ కొడుతూ డిప్స్ కొడుతున్నారా? సార్. సో మొత్తం కట్టు అవి ప్యాచెస్ వేసేసి, సో పక్కన ఉన్న వాళ్ళందరూ ఇలా ఒక బొమ్మని ఎలా చూస్తారు సార్ అలా చూస్తున్నారు సార్. ఆ మజిల్స్ పిక్స్ కొట్టేటప్పుడు ఆయన షార్ట్కి సార్ డిప్స్ కొడతారు సార్. ఆయన షార్ట్కి క్యారివాన్లోకి వెళ్తారు, బైసెప్స్ ప్రతి ఒక్కటి ఎక్సర్సైజ్ చేస్తారు బాగా బైసెప్ అంతా. సో మళ్ళీ ఆయన మోనిటర్ దగ్గరికి వచ్చి ఆ షాట్ బాగా వచ్చిన తర్వాత ఆ షాట్ బాగా వస్తే మోనిటర్ దగ్గరికి వచ్చి ఎంజాయ్ చేస్తారు సార్. సో మంచిగా స్మైల్ ఇస్తూ తను ఎలా చేశాడో డైలాగు, ఆ డైలాగ్ మళ్ళీ మోనిటర్ దగ్గరికి వచ్చి ఆ డైలాగ్ చెప్తూ ఎంజాయ్ చేస్తారు సార్. ఓకే, రామ్ చరణ్ సార్. బట్ చాలా మంది ఫస్ట్ రామ్ చరణ్ గ్లిమ్సీ రాగానే ఏ ఎడిటింగ్ వీడియో ఇది రియల్ కాదు, అంత బాడీ పెంచలేదు అని చాలా ట్రోల్ చేశారు. నీకు తెలుసు కదా, నువ్వు ప్రాపర్ గా సెట్ లో ఉండి యాజ్ ఎ రెస్లర్ గా చూసావు కాబట్టి ఆయన ప్రాపర్ డ్రైయర్ వేసి అవును సార్ ఫుల్ బాడీ ఆ లెగ్స్ కానీ అవన్నీ అసలు లుక్ ఎలా ఉంది అసలు సెట్ లో సార్? ఒక ప్రాపర్ మీకు ఎలా చెప్పాలంటే కాంపిటీషన్ జరుగుతుంది కదా సార్, ఎక్సర్సైజ్ కాంపిటీషన్. సో అలా ప్రాపర్ మజిల్స్ కానీ లెగ్ మజిల్స్, హ్యాండ్ మజిల్స్ ప్రాపర్ అవన్నీ రియల్ సార్. ప్రాపర్ వెజిటేరియన్ బాడీ సార్ అది. ఓకే, నాన్ వెజ్ తినకుండా అలా అంతలా పెంచాలంటే ఇంపాసిబుల్ సార్. సో ప్రాపర్ మజిల్స్ కానీ అవన్నీ వెజ్ తినుకుంటూ వెజిటేరియన్ బాడీ అని అంటే నేను చూడడం ఫస్ట్ టైం సార్. ఆఫ్టర్ రంగస్థలం కన్నా ముందు చేసిన సినిమాలన్నీ కలిపితే ఒక బంచ్ అయితే ఇది ఒక్క మూవీ ఒక బంచ్ సార్. దీంతో చాలా మంచి పేరు వస్తుంది సార్ రామ్ చరణ్ సార్కి. ఓకే, అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా సార్. సీరియస్లీ సార్, కష్టం చూసావు కాబట్టి సార్. సీరియస్లీ సార్, ఆయన చిరంజీవి కొడుకు కాకపోయినా కంపల్సరీ హీరో అయ్యేవారు సార్. ఆయన అంత స్ట్రగ్లింగ్ చూసాను సార్. ఆయనది ప్రాపర్ వాటర్ కూడా తాగకుండా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ప్రాపర్ అది ఎక్సర్సైజ్ చేస్తూ ఆ మజిల్స్ వాటర్ తాగితే సో ఎక్కడ ఫ్యాట్ బెల్లి ఫ్యాట్ కనపడుతుందో ఏమో అని ప్రాపర్ మజిల్స్ అవన్నీ సార్. ఆ డెడికేషన్కి ఆయన ఊరికి అవ్వలేదు సార్ రామ్ చరణ్. ఆ డెడికేషన్ లెగ్స్
అదే సార్ ప్రాపర్ ఈ సైజ్ ఉంటుంది సార్ ఒక్కొక్క లెగ్. ఆయన నడుస్తుంటే షేప్స్ అన్ని ఇలా కదులుతుంటాయి సార్. సో అలా అలా చూస్తూ ఉండొచ్చు సార్ ఆయనని. ఊరికైనా రామ్ చరణ్ సార్ ఆయన కష్టపడాల్సిన అవసరం లేదు సార్. జస్ట్ అలా స్క్రీన్ మీదకి వచ్చి అలా వెళ్ళిపోయినా బ్లాక్ బస్టర్ అవుతుంది అది. అలాంటిది ఆయన అంత కష్టపడి అంత ఎఫెక్ట్ పెట్టి చేస్తున్నాడు అంటే డెఫినెట్లీ రికార్డు. అండ్ ఇంకొకటి పెద్ద హీరోస్ ఇలాంటి రోల్స్ యాక్సెప్ట్ చేయరు. అదే సార్, ఎస్పెషల్లీ ఈ బట్టలు లేకుండా చేయటం చాలా కష్టం. అదే సార్. అండ్ రామ్ చరణ్ అంత పెద్ద గ్లోబల్ స్టార్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఏముంది అతను చిన్న ఒక గోచి లాంటిదే పెట్టాడు, అంతకుమించి ఏం లేదు పాపం సినిమాలో. అవును సార్. ఆయన అది కూడా ఆలోచించకుండా క్యారెక్టర్కి ఇది ఈ క్యారెక్టర్కి ఇది కావాలని చెప్పేసి ఆయన చేయటం గ్రేట్. అవును సార్. అది అసలు ఒక మీరు ట్రైలర్లో చూసినట్టయితే ఒక మార్కెట్ సీన్లో ఆయన సైకిల్ తొక్కుంటూ అండర్వేర్ మీద రెస్లింగ్లో గద పట్టుకొని వెళ్తుంటారు కదా సార్. ఓకే. సో ఆ షాట్ చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి సార్. ఇటు సైడ్ జనాలు, లేడీస్, జెంట్స్ అందరు ఉన్నారు వాళ్ళందరి ముందర. సో అలా జస్ట్ ఒక డ్రైవర్ మీద ఒక పట్టుకొని సైకిల్ మీద వెళ్ళాలంటే ఎంత గట్స్ కావాలి సార్. అవును నిజంగా. సో అంత పెద్ద హీరో సెట్లో చూసావు కాబట్టి నీ కళ్ళతో చాలా 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 సార్. నాకు ఇన్ని రోజులు ఇన్స్పిరేషన్గా నాని సారు, సో విజయ్ దేవరకొండ సార్ వీళ్ళు ఉండేవాళ్ళు సార్. కష్టం పడాలంటే వీళ్ళలాగా పడాలి అని ఇప్పుడు ఎన్టీఆర్ సార్ని, రామ్ చరణ్ సార్ని చూస్తే అనిపిస్తుంటుంది డైరెక్ట్ ఇలాంటి రోల్స్లో చూసినప్పుడు. అవును సార్, నిజంగా గ్రేట్ అసలుకి. అవును సార్. కానీ అంత ఎండలో అన్ని రోజులు ఆ కుస్తీ కష్టం కదా అసలుకి. ఆయన అదిగాక మాల్లో ఉన్నారంట కదా. అవును సార్. చెప్పులు కూడా వేసుకోరు. ప్రాపర్ వెజిటేరియన్ నువ్వు అన్నట్లుగా వెజిటేరియన్ తో ఆ బాడీ పెంచారు. మళ్ళీ ఆ ఎండలో ఆ శాండ్ లో కింద కాళ్ళకి కూడా బొబ్బలు వచ్చాయని విన్నా. నిజం సార్, బొబ్బలు వచ్చాయి. మొత్తం ఇసుక కాదు సార్, ఇసుక చాలా కాలిపోతుంటుంది. మట్టి అయినా కొంచెం కూల్గా ఉంటుంది సార్. ఇసుక కాబట్టి కొంచెం ఫుల్ హీట్లో ఉంటుంది సార్. సో దాని మీద కాలు పెట్టిన బొబ్బలు వచ్చేస్తాయి సార్. అలాంటి దాంట్లో డిప్స్ కొట్టడం, ఫుడ్ తినకుండా ప్రాపర్గా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటూ, సో అలా చాలా కష్టం సార్ అలా చేయడం. ఓకే. ఏం చెప్పారు రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ గారు జస్ట్ హాయ్ అన్నంతవరకు సార్. బుచ్చిబాబు గారు బాగా మంచిగా మాట్లాడారు సార్. ఆ షాట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. కట్ చేస్తే ట్రైలర్లో పెట్టారు. నా షాట్ పెట్టారేమో, నాకు బాడీ లేదు ఏం లేదు, సో డైలాగ్ ఒక్కటి బాగా చెప్తే ఏముంటుంది, బాడీ కూడా ఉండాలి కదా అని ఒక హోప్లో ఉన్నాను సార్. దాని తర్వాత కట్ చేస్తే ట్రైలర్లో చూసినప్పుడు యాక్టింగ్కే పవర్ ఉంది, బాడీకి బాడీ లాంగ్వేజ్కి లేదు, యాక్టింగ్కే పవర్ ఉందని అప్పుడు నమ్మాను సార్ నేను. ఓకే. సో బట్ ఈ సినిమా రిలీజ్ తర్వాత క్రికెటర్ని, నిన్ను, రెస్లర్ని, రన్నర్ని ముగ్గురిని పెట్టి చేద్దాం. అవును సార్. మీ ముగ్గురు కలిసారా? కలిసాం సార్. అంటే షూటింగ్ లో కలుస్తారా? ఎవరి పార్ట్ వాళ్ళది సపరేటా? అంటే నా పార్ట్ నాకు 3 days చేశారు సార్. రెస్లింగ్ ఉన్నప్పుడు క్రికెట్ ఉండదు. లేదు సార్. క్రికెట్ ఉన్నప్పుడు అంటే స్టార్టింగ్ 3 members ఒకేసారి పిలిచారు సార్ షూట్ కి. ఓకే. 700 members క్రౌడ్ సార్. సో ఆ క్రౌడ్ లో తను రన్నర్ అనే డైలాగ్ చెప్పాడు సార్. తను 15 takes తీసుకున్నాడు. తనకు కూడా చాలా భయం అయింది. సో టెక్నికల్ ఇష్యూ ఒక 3 shots 4 takes టెక్నికల్ ఇష్యూ అయింది. బుచ్చిబాబు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాని తర్వాత అబ్బాయి బాగా చేశారు. రన్నర్ది 1 day షూట్ చేశారు సార్. ఓకే. రన్నర్ అబ్బాయిది. సో రన్నర్ది క్రికెటర్ది 1 day చేశారు సార్. రన్నర్ది 2 days షూట్ చేశారు. ఏంటి గఫూర్, ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు యాక్టర్ అవ్వాలనుకున్నావు సార్? నేను ఏం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నావు నిజంగా చెప్పు కెమెరా ముందు ఈరోజు. సార్ ఇప్పటికి కూడా మట్టి పనికి వెళ్తుంటాను సార్. నువ్వా? షూటింగ్ లేనప్పుడు సార్. షూటింగ్లో డబ్బులు ఇవ్వరా? సో అంటే కొంతమంది తీసేసుకుంటారు సార్, ఇవ్వరు, చెప్తారు ఇస్తాను అలా అలా అంటారు. సో ఇవ్వరు సార్, నాకు పేమెంట్స్ అయితే అంత రావు. అంటే ఎవరు ఈ మీడియేటర్స్ ఉంటారు వాళ్ళు? సార్ మీడియేటర్స్ మేనేజర్స్ వాళ్ళందరూ చాలా నమ్మకంగానే వేసేస్తారు సార్ పేమెంట్స్. బట్ కానీ మిడిల్లో ఉన్న మీడియేటర్స్ పేమెంట్ దగ్గర ఇంకా మీడియేటర్స్ కా బుద్ధి పోలేదు. లేదు సార్. అందుకే కృష్ణానగర్లో ఉండేవాడు కృష్ణానగర్లో ఉండిపోయాడు. మీడియేటర్స్ అంతా జూబ్లీ హిల్స్కి వచ్చేసారు ఫ్లాట్లు కొనుక్కొని. మణికొండ, జూబ్లీ హిల్స్. సో వచ్చేసారు సార్. సో ప్రాపర్గా ఇప్పుడు నువ్వు 1 month షూటింగ్కి వెళ్తే ఎంత వస్తుందమ్మా? సార్ నాకు 1 month అలా ఉండదు సార్. 1 month అంటే 1 month ఉండదు సార్. మంత్లో ఒక 5 days 10 days, ఒక్కొక్కసారి 2 months 3 months ఖాళీగా ఉంటాను సార్. ఆడిషన్స్ ఇస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు ఒక 300+ ఆడిషన్స్ ఇచ్చాను సార్. 300+ ఆడిషన్స్ ఇచ్చావు. ఎన్ని మూవీస్లో యాక్ట్ చేసావు? మూవీస్ ఒక 8 movies చేశాను సార్. అన్ని పెద్ద పెద్ద మూవీస్ చేశారు. సో సీరియల్స్ ఒక 16 serials చేశాను సార్. 16 సార్. కార్తీక దీపం, గృహలక్ష్మి, మా అత్త బంగారం, మట్టి గాజులు, శ్రవంతి, ఇంటికి దీపం ఇల్లాలు. సో అలా అన్నిట్లో
సో నేను బాగా చేయడం వల్ల సో నాకు అలా ఇచ్చారు సార్ క్యారెక్టర్స్. సో నేను ఫస్ట్ రంగులట్టం చేశాను సార్. సో దాంట్లో నేను సార్తో మంచిగా ఉండి సో నా స్టోరీ మొత్తం సారే తెలిసి సో దాని తర్వాత సార్ పాపి మహాజన్ జ్యోతికి రిఫర్ చేశారు సార్. దాంట్లో 1 year క్యారెక్టర్ చేశాను సార్. ఓకే. దాని తర్వాత మాత్త బంగారం. సో అలా సీరియల్స్ చేస్తున్నప్పుడు ప్రౌంటింగ్కి బాగా అలవాటు అయిపోయాను సార్. అలవాటు అయిపోయినప్పుడు సార్ ఒరే మేనేజర్స్, కో డైరెక్టర్స్ నువ్వు అలవాటు పడిపోతున్నావు, ప్రౌంటింగ్ లేకపోతే చెప్పలేకపోతున్నావు, వద్దు ఇంకా సీరియల్స్ ఆపేసి అన్నారు సార్. సినిమాల్లోకి వచ్చేసావు ఇంకా. సీరియల్ చేసేటప్పుడు నా రూమ్ రెంట్స్ కట్టుకోవడానికి, నా ఫుడ్కి, నా కాస్ట్యూమ్స్కి కొంచెం వచ్చేది. ప్రాబ్లం ఉండదు అక్కడ. ఉండదు సార్. సినిమాల్లోకి వచ్చిన తర్వాతే కొంచెం చాలా సార్ ఇంకా నాకు ఇంకా ఈ తినడానికి ఉండకపోయేది. మా అమ్మమ్మకి ఫోన్ చేసి అడుగుదామంటే మా అమ్మమ్మ ఊర్లో కూరగాయలు బండి అడుగుదామన్నా మనసు రాదు సార్. సో మా అమ్మమ్మ వాళ్ళని అడగాలంటే ఏదో పీకుదామని వెళ్ళావుగా, ఏం పీకాను అని సో అంటారని ఒక భయం సార్. మీ మమ్మీ డాడీ ఏం చేస్తానన్నా? లేదు సార్, 5 years ఉన్నప్పుడు చనిపోయారు. నీకు 5 years ఉన్నప్పుడు? సార్. సో 5 years ఉన్నప్పుడు చనిపోయారు. నన్ను మొత్తం పెంచింది మొత్తం నా చిన్నమామ, పెద్దమామ, మా అమ్మమ్మే సార్. సో నాకు వాళ్ళ దగ్గరే పెరిగాను సార్. 5 years. వాళ్ళకి ఏజ్ అయిపోయింది ఇప్పుడు? అయిపోయింది సార్. సో ఇంటర్ వరకు మీ ఊర్లోనే ఉన్నావా? ఊర్లోనే. ఎక్కడ మీ ఊరు? కర్నూలు దగ్గర ఒక ఆర్లగడ్డ మండలం, దొన్నిపాడు సార్. ఆలగడ్డ కాన్స్టిట్యున్సీ. దొన్నిపాడు. అఖిలప్రియ. యా సార్. ఓకే. దొన్నిపాడు ఒక మండలం సార్. సో అక్కడ నుంచి నేను 15 years ఉన్నప్పుడు సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు సో ఒక ఇట్లా వీడియోస్ వచ్చేవి సార్. ఇట్లా కృష్ణానగర్ ఇట్లా షూటింగ్స్ ఉంటాయి అవి. దాని తర్వాత నేను యూట్యూబ్లో వీడియోస్ చూసి మా అమ్మమ్మని ఏడ్చి ఒప్పించి నేను అక్కడికి వెళ్ళి చదువుకుంటాను. మా అమ్మ ఇలా అక్కడికి ట్రాన్స్ఫర్ వస్తాడు కదా హైదరాబాద్కి, పెద్దమ్మ టీచర్ లాగా. సో నేను అక్కడికి వెళ్ళి చదువుకుంటానని ఒక్కడనే జోబులో మా అమ్మమ్మ దగ్గర అప్పుడు 20 అలా తీసుకొని ఒక 2000 జోబులో పెట్టేసుకొని ఇండస్ట్రీకి వచ్చేసాను సార్. వచ్చేసి ఆడిషన్స్ ఎలా ఇవ్వాలి, షూటింగ్స్కి ఎలా వెళ్ళాలి అని అలా కనుక్కుంటున్న క్రమంలో నా 2000 మొత్తం అయిపోయాయి సార్. ఏం చేయాలో అర్థం కాకపోయేసరికి ఫుట్పాత్ల మీద, రోడ్ల మీద, మెట్రో స్టేషన్స్ కింద అలా పండుకునేవాడిని సార్. సో అలా ఒక 1 month పండుకున్న తర్వాత షూటింగ్స్కి వెళ్ళలేదు. లేదు సార్, ఫుడ్ ఏం లేదు. మధ్యాహ్నం పూట ఒక్కటే 5 రూపాయలు భోజనం పెట్టేవారు సార్. సో ఆ భోజనం తిని ఈవినింగ్ వరకు అలానే ఒక సగం తిని సగం కవర్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకొని నైట్ తినేవారు. ఎక్కడ ఉంటావు? స్టేషన్ల కింద? మెట్రో స్టేషన్స్ కింద మా పిల్లర్స్ మధ్యలో మట్టి ఉంటుంది కదా సార్. సైడ్స్కి పండుకుంటే పోలీసు వాళ్ళు చూసి లేపి ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతారని పిల్లర్ల మధ్యలో మట్టి ఉంటుంది కదా సార్, చెట్లు, అక్కడ పండుకునేవాడిని సార్. సో అక్కడ నుంచి కాంటాక్ట్స్ క్రియేట్ చేసుకొని సీరియల్స్కు ఒక్కొక్క సీరియల్ చేసుకుంటూ క్యారెక్టర్స్ డెవలప్ చేసుకుంటూ నా ఫస్ట్ సీరియల్ రంగులట్టం సార్. సో దాంట్లో 20 days చేశాను. సార్కి ఆ రోజు డైరెక్టర్ గారికి బాగా నచ్చి నాకు నా క్యారెక్టర్ని మూవ్ ఆన్ చేశారు. దాని నుంచి ఆ సార్ నా స్టోరీ మొత్తం విన్న తర్వాత వేరే సీరియల్కి రిఫర్ చేయడం, సో ఆ సార్ వేరే సీరియల్కి రిఫర్ చేయడం, దాని తర్వాత ఒక మేనేజర్ రిఫర్ చేయడం. సో అలా 16 సీరియల్ చేశాను సార్. సో చేసిన తర్వాత మనకి బాగానే ఉండేది సార్. ఇంకా వాళ్ళందరూ అన్న తర్వాత అది నిజమేమో, నేను కూడా చేయలేకపోతున్నాను కదా అని మూవీస్లోకి వచ్చాను సార్. ఇంకా సీరియల్స్ మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి సార్ సీరియల్స్లో. ఇంకా నేనే వద్దనుకొని వద్దులేదు మూవీస్ చేయి సార్. మూవీస్ చేయడం స్టార్ట్ చేశాను. లైఫ్ బట్ ఇనిషియల్గా కొంచెం స్ట్రగ్లింగ్ అయితే ఉంది చాలా సార్, చాలా సార్. సో ఇప్పుడు ఏంటి అసలుకి నీకు మంత్కి జరుగుతుంది అసలుకి? లేదు సార్, రాదు సార్. ఈరోజు వర్క్ వెళ్ళాల్సింది సార్, మీతో ఉందని నేను వెళ్ళాలి. ఇవ్వాలి నువ్వు మట్టి పనికి సార్. ఏం చేస్తావు వెళ్ళి? ఏం పని చేయాలి నువ్వు? ఒక అపార్ట్మెంట్ ఉన్నప్పుడు అపార్ట్మెంట్ చుట్టూరు మొక్కలు ఉంటాయి కదా. అవునమ్మా. సో ఆ మట్టి మొత్తం తవ్వి గుంతలు తీసేసి గుంతలో చెట్లు నాటాలి. ట్రాక్టర్ నుంచి మట్టి వస్తుంది, ఆ మట్టి మొత్తం తీసుకొని వెళ్ళి చెట్లు పెట్టేసి మట్టి మూసేసి ఒక డైలీ ఒక 600-700 అంటే 60-70-80 అలా మొక్కలు నాటాలి సార్. అలా ఒక 1 weekలో 600-700 అలా కంప్లీట్ చేయాలి. సో షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్కి వెళ్తావు? షూటింగ్ ఉన్నప్పుడు నేను మట్టి పనిలోంచి మధ్యలోంచి వచ్చేస్తాను సార్. ఆడిషన్స్ ఉన్నాయి ఏమన్నా నేను చెప్పేసి అన్న నాకు ఆడిషన్ ఉందంటే ఇప్పుడు పిలుస్తున్నారు, తొందరకి వెళ్ళి రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయినా వెళ్ళాలన్నా అంటే వెళ్ళిపోవాలి. రెడీ అయిపోయి మళ్ళీ కాస్ట్యూమ్స్ వేసుకొని మట్టి పనికి పోయేటప్పుడు ఎట్లా ఉంటావు? మట్టి పనికి వెళ్ళినప్పుడు ఒక షార్ట్, ఒక టీ-షర్ట్ వేసేసుకొని ఒక బాటిల్ అయిపోతావు కదా. అవును, యాక్టర్ అంటే మరి అందంగా సన్ స్క్రీన్ పూసుకుంటాను సార్. సో నా ఫేస్ ఒక కలర్, నా హ్యాండ్ ఒక కలర్ కనపడుతుంది సార్. ఇప్పుడు నిన్న కూడా వెళ్ళావా? మొన్న వెళ్ళాను సార్. సో మట్టి పనికి వెళ్ళినప్పుడల్లా ట్యాన్ అయిపోతాం. ఫేస్ కి ఒక సన్ స్క్రీన్ పూసుకుంటావు. ఇంకేం పెట్టుకోవా? లేదు సార్, క్యాప్ పెట్టేసుకొని మాస్క్ పెట్టేసుకుంటాను సార్. సో పెట్టేసుకొని చేస్తాను సార్. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6:30 వరకు చేసేసి. ఎంత ఇస్తారు? స్పాట్ 900 ఇస్తాడు సార్. 900 ఇస్తాడు. ఒక పెట్రోల్కి 200, అప్పుడే పెట్రోల్ 200 పట్టించేసుకొని 500 ఫుడ్కి పెట్టేసుకొని
ఆఫీస్లోకి వెళ్తాను. ఇవాళ ఇవాళ ఇంటర్వ్యూ ఉందని వెళ్ళలేదా? మీతో ఇంటర్వ్యూ ఉందని వచ్చాను సార్. సార్ నేను 6 ఇచ్చాను సార్. సో 6 సరే, ఇచ్చాను ఇవాళ నీ రెమ్యునరేషన్ నేను ఇచ్చేస్తాను సార్. కానీ నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది నీ స్టోరీ వింటుంటే. మమ్మీ డాడీ లేరు అతనికి, ఆర్టిస్ట్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి మెట్రో స్టేషన్ల కింద పడుకొని తినక రోడ్ల మీద స్నానాలు చేసుకుంటూ 5 రూపాయల భోజనం దగ్గర భోజనం చేసి మళ్ళీ మిగిలింది సాయంత్రం తిని చాలా సీరియల్స్లో యాక్ట్ చేసి లైఫ్ బాగుందా కానీ సినిమాల్లోకి వస్తే బాగుంటుందని చెప్పేసి సినిమాల్లోకి వస్తే ఇక్కడ ఉన్న మీడియేటర్స్ తను యాక్ట్ చేసినా కానీ డబ్బులు ఇవ్వకపోయినా కానీ యాక్టింగ్ ఛాన్స్ వస్తే చాలని తను పాపం అన్ని ఆఫీసులకు వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చి సెలెక్ట్ అయినా కానీ మీడియేటర్స్ ఆ ఎదవల వల్ల పాపం రెమ్యునరేషన్ రాకపోయినా కానీ తనకు బాధలేదు. నాకు మంచి క్యారెక్టర్ వస్తే చాలు, నేను మట్టి పనికి పోయి నన్ను నేను పోషించుకోగలను అనే ఆ ఏజ్లో ఆ పిల్లగాడు నిజంగా నీ కాన్ఫిడెన్స్ లెవెల్కి నిజంగా హ్యాట్సప్ నాన్న. థ్యాంక్ యూ సార్. అట్లీస్ట్ మన తెలుగు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఈ ఇంటర్వ్యూ చూస్తే మేనేజర్స్ అయినా కానీ అబ్బాయి చక్కగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, మంచి డైలాగ్స్ చెప్తాడు. ఆల్రెడీ మీరు పెద్దలో ట్రైలర్లో కూడా చూశారు. మంచి క్యారెక్టర్స్ ఇవ్వండి. ఎందుకంటే సలార్లో చేసిన రోషన్ కూడా ఇప్పుడు హీరో అయిపోయాడు. తను కూడా ఇంటర్వ్యూకి వచ్చాడు నాకు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది, మంచి యాక్టింగ్ స్కిల్ ఉంది. ఎవడెవడనో 100 టేకులు 20 టేకులు 100 టేకులు 200 టేకులు తీసే బదులు ఇలాంటి వాళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు. మీరు గ్రేట్ అసలు. నువ్వు ఇంకా ఇప్పుడు కృష్ణనగర్లోనే ఉంటున్నావా? సార్ అక్కడే ఉంటున్నాను సార్. ఆడిషన్స్ ఇచ్చే క్రమంలోనే అఖండ 2 చేశాను సార్. అఖండ 2 చేశాను. ఇంకా డ్రాగన్ చేశాను సార్. డ్రాగన్ షూట్. డ్రాగన్ చేసావు ఇప్పుడు? సార్ ఎన్టీఆర్ సార్. ప్రశాంత్ నీల్ది ఎలా జరుగుతుంది షూటు? ఎలా ఉంది రోలు ఎన్టీఆర్ గారిది? సో సార్ని ఒక డిఫరెంట్ లుక్లో చూడొచ్చు సార్. అసలు నా సెట్కి వెళ్ళినప్పుడు నా నార్మల్గా తీసుకుని వెళ్ళారు సార్. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఒక 300 మెంబర్స్ జూనియర్స్లో ఒక ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి నన్ను ఒక్కని అనుకున్నాను సార్. బట్ కానీ 20 మెంబర్స్ని తీసుకుని వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత జూనియర్స్ ముందు నిలబడి వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ రావు కదా జూనియర్స్కి, మీరు ముందర ఉంటే కొంచెం ఎక్స్ప్రెషన్స్ వస్తాయని మమ్మల్ని ముందర పెట్టారు సార్. సో ఒక అబ్బాయి వర్క్షాప్లో బాగా చేశాడు, వర్క్షాప్లో బాగా చేశాడు, అంత బాగా చేశాడు సార్. షూట్లోకి వచ్చేసరికి బాగా చేయట్లేదు. ఓ ఫ్యామిలీ ఆ జనాల లోపల నుంచి వస్తుంటుంది, అల్లరి జరుగుతుంటుంది. సో అబ్బాయి బాగా చేయట్లేదు సార్. ప్రశాంత్ నీల్ సార్ని చూసేసరికి భయపడుతున్నాడు. వర్క్షాప్కి రాడు, డైరెక్ట్ ఆఫీస్కి కూడా రాడు సార్. ప్రశాంత్ నీల్ సార్ డైరెక్ట్ షూట్కి వచ్చేస్తారు. సో అబ్బాయి షూట్కి వచ్చేసరికి బాగా చేయట్లేదు సార్. నేను అబ్బాయి అలా కథ చేయాల్సింది ఇలా రాని ప్రశాంత్ నీల్ సార్ వేరే అబ్బాయిని ఎక్కుని పోయి నన్ను అక్కడ నిలబడి నన్ను ఎక్కుని వెళ్ళారు. సో నేను ఫ్లోలో మంచి పెద్ద డైలాగ్ చెప్పాను సార్, వైల్డ్ ఎక్స్ప్రెషన్స్. అప్పటికప్పుడు ఆ డైలాగ్ బాగా నచ్చి దాని తర్వాత మళ్ళీ ప్రశాంత్ నీల్ వైఫ్ గారు వచ్చారు, మనకి ఇంకా డైలాగ్స్ రాసేయండి బాగా చెప్తున్నాడు అని ప్రశాంత్ నీల్ సార్ అప్పుడప్పుడు డైలాగ్స్ రాసి ఒక త్రీ లైన్స్ డైలాగ్స్ రాసి ఇచ్చారు సార్. నాకు ఒక 5 seconds టైం ఇచ్చారు. ఆ టైంలో నేను పక్కన నిలబడి డైలాగ్స్ ప్రిపేర్ అవుతున్నాను. తొందరగా షర్ట్ ఇప్పేసాయి, ప్యాంట్ ఇప్పేసి అన్నారు సార్. ఇప్పేసాను సార్. ఒక షార్ట్ తీసుకొని వచ్చారు, ఒక బనీని తీసుకొని వచ్చారు. బనీస్కి మొత్తం బొక్కలు పెట్టేయండి, ఆ బొగ్గులు వేసేయండి అని. అలా కాదురా నలపడం, ఇలా నా చేతి అంటున్నావు ఏంద్రా అని ప్రశాంత్ నీల్ సార్ బనీని తీసుకొని కింద వేసి మొత్తం ఆ బొగ్గులు మొత్తం అది బనీని మొత్తం నలిపేసి ఒక బ్లడ్ వేయండి అని బ్లడ్ తీసుకొని మొత్తం ఇలా బనీని వేసేసి బ్లడ్ మొత్తం పోసేసారు సార్. అలా క్లాత్ అవుతుంటుంది. ఆ జనాల్లోంచి వచ్చి మోకాలం నిలబడి ఆ డైలాగ్ సార్ థియేటర్లో చూస్తే అసలు వేరుంటుంది సార్. ప్రశాంత్ నీల్ గారికి చాలా బాగా నచ్చింది సార్ ఆ సీన్. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను సార్. గ్లిమ్స్లో కూడా ఉండొచ్చేమో, 4 minutes 35 seconds ఉంది కదా, ఉండొచ్చేమో. ప్రశాంత్ నీల్ సార్కి నచ్చింది, వైఫ్కి నచ్చింది. ఆ రోజు మ్యామ్ చాలా బాగా చేసామని పక్కన కూర్చోబెట్టుకొని మానిటర్ పక్కన నా బ్లడ్ మొత్తం ఉంది సార్. సో వాళ్ళిద్దరు ఇక్కడ సార్ అక్కడ సార్, ఇక్కడ మేడం అక్కడ సార్ ఉన్నారు సార్. వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోబెట్టుకొని నాకు మానిటర్లో చూపించారు సార్. నాకు ఆ రోజు సార్ నాకు చాలా రెస్పాన్స్ కూడా చాలా మంచి ఇచ్చారు సార్. నువ్వు బాగా చేస్తున్నావు. సో ఎన్టీఆర్ని కలిసావా? ప్యాకప్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ సార్ క్యారవాన్లోకి వెళ్ళారు సార్. ఎన్టీఆర్ సార్ అన్నారు అక్కడ, ఇది చూడు ల్యాప్టాప్లో అని చూపించారు సార్. బాగా చేశాడు అబ్బాయిని పిలిపించాను అంటే వెళ్ళాను సార్. రూమ్లోకి వెళ్ళాను, అప్రిషియేట్ చేశారు సార్. చాలా బాగా చేసావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరు ఏం పేరు, సో ఇంకేమేమి చేస్తున్నావు, సో ఇలా మాట్లాడారు సార్. చెప్పావా మట్టి పనికి వెళ్తాను సార్ అని? సార్ ఇలా చెప్పాలి సార్. సార్ ఏం చెప్పలేదు. మరి మంచి అవకాశాలు ఇవ్వండి సార్, ఇలా వెళ్ళాల్సి వస్తుందని చెప్పాలి అవకాశం వచ్చినప్పుడే. అవకాశం వచ్చినప్పుడు అన్నీ చెప్పాలి, గుర్తుపెట్టుకో, లేకపోతే తర్వాత వినరు.
సో అలా చేసిన తర్వాత ఎన్టీఆర్ సార్ మెచ్చుకున్నారు సార్. ఆ రోజు నైట్ మొత్తం ఫుడ్ కూడా తెలియదు సార్. హ్యాపీనెస్తో మా ఫ్రెండ్స్కి, మా అమ్మమ్మకి, తాతయ్యకి ఇట్లా ఎన్టీఆర్ సార్ని కలిసాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలా భుజం తట్టుంటారే. సార్ భుజం మీద ఇలా తట్టారు సార్. బాగా చేసాను. ఓకే. సో డ్రాగన్లో ఎన్టీఆర్ లుక్ నెక్స్ట్ లెవెలా సార్? ఇమాజిన్ కూడా చేయలేరు సార్. ఒక రగ్గడ్ లుక్ సార్. ప్రాపర్ విలన్ని చూసినట్టు ఉంటుంది మీకు. సో విలన్ కూడా ఆయనే కదా. విలన్ అదే సార్. డ్రాగన్లో ఎన్టీఆర్ లుక్, పెద్దిలో రామ్ చరణ్ లుక్, ఇద్దరిలో ఎవరిది బాగా నచ్చింది మీకు? ఇద్దరితో వర్క్ చేసావు కాబట్టి. సార్ ఇద్దరు కష్టపడ్డారు సార్. సో ఎన్టీఆర్ సార్ సన్నగా అవడానికి చాలా కష్టపడ్డారు. ఎన్టీఆర్ సార్ కూడా షార్ట్కి మజిల్స్, బైసెప్స్ ప్రతి ఒక్కటి చేసేవారు సార్. సన్నగా ఉన్నారు కదా సార్, ఆ నరాలు, ఆ మజిల్స్ కనపడడానికి. మీరు గ్లిమ్స్లో చూసినట్టయితే సార్ ప్రాపర్ మజిల్స్ అవన్నీ కనపడతాయి. ఓకే. సో ఎన్టీఆర్ సార్ కూడా కష్టపడ్డారు సార్. బట్ కానీ ఎన్టీఆర్ సార్ కన్నా రామ్ చరణ్ సార్ ఎక్కువ కష్టపడ్డారు సార్. ఓకే. ఫుడ్ లేకుండా ప్రాపర్ ఆ ఇసుకలో మాల వేసుకున్నాను కదా, మాలలో వెజ్ తినాలి. ఎన్టీఆర్ సార్ చాలా ఎన్టీఆర్ సార్ కూడా స్ట్రగ్లింగ్ అవుతారు సార్. బట్ కానీ ఎన్టీఆర్ సార్ కన్నా రామ్ చరణ్ సార్ ఎక్కువ కష్టపడ్డారు సార్ ఆ సినిమా కోసం. ఓకే. సో డైలాగ్స్ చెప్తావా? మంచి మంచి డైలాగ్స్ యా సార్ ఏం చెప్తావు? సో రెస్లరే చెప్తాను సార్ మీకు ఇంకొకసారి. డ్రాగన్. ఓకే. డ్రాగన్లో సో రెండు పెద్ది అండ్ డ్రాగన్ రెండు కలిపి చెప్పు. సార్ డ్రాగన్ వద్దు సార్, తిడతారు. రెస్లరే ఇంకొకసారి మంచిగా. మై ఫేవరెట్ రెస్లర్ ఇస్ పెద్ది సార్. ఓకే. సో యూజువల్గా డైలాగ్స్ అన్ని ప్రిపేర్ అవుతుంటావా? సార్ నేను ఎక్కువ ఇక్కడ దీంట్లో డ్రామాస్ చేస్తుంటారు సార్ మా ఊర్లో కూడా. నటనలు, స్టేజ్ పర్ఫార్మెన్స్. సినిమా డైలాగ్స్ ఏం మంచిగా చెప్తా? పవర్ఫుల్ డైలాగ్స్. సో నేను ఎక్కువ ఓన్ కాన్సెప్టే చేస్తాను సార్. ఆడిషన్స్ ఒకటి రెండు డైలాగ్స్ చెప్పు. నాయనమ్మ తెలుగులైనా, నాకు తెలుగులైనా, ఇంగ్లీష్లైనా, మ్యాథ్స్లైనా 100 వచ్చాయి కదా సార్. నాకు ఒక్క మార్క్ తక్కువ వచ్చిందని నేను వేరే సర్పంచ్ కొడుక్కి మీరు సీట్ వేయడం తప్పు సార్. నేను 30 కిలోమీటర్స్ సైకిల్ తొక్కుంటూ వచ్చాను సార్. నాకు మీ తప్ప తెలియదు సార్. నాకు ప్లీజ్ సార్, నాకు సీట్ ఇప్పించండి సార్. మీకు కాల్ పట్టుకుంటాను సార్. సీట్ ఇస్తారా సార్? సరే సార్, ఏడ్చాను సార్. వెళ్తాను సార్, రేపు నుంచి వచ్చేసాను సార్ కాలేజ్కి. అన్న వాచ్మెన్ అన్న, ఒక్కసారి ఫోన్ ఇస్తావు? మా అమ్మమ్మకి ఫోన్ చేసుకుంటాను. నాయనమ్మ నీ మనోడు సీటు కొట్టినాడే, సీటు కొట్టినాడు. రేపు నుంచి ప్రిన్సిపల్ గారు కాలేజీకి వచ్చేయమన్నారు. సీటు కొట్టినాడు. వచ్చేసరికి శివల్ భాష చేసి పెట్టు. చిన్నమాకు పెద్దమాకు అందరికి చెప్పు. యా సార్. ఓ నీ రియల్ లైఫ్నే నా రియల్ లైఫ్లో తీసుకొని అదే కనపడుతుంది. యా సార్. నిజంగా చాలా హార్ట్ టచింగ్గా ఉంది నీ స్టోరీ వింటుంటే. గఫర్, డెఫినెట్గా ఇండస్ట్రీ నిన్ను గుర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ మంచి క్యారెక్టర్స్ చేస్తావు. నువ్వు కూడా కృష్ణనగర్ నుంచి జూబ్లీ హిల్స్కి షిఫ్ట్ అవుతావు త్వరలోనే. సో మంచి యాక్టర్గా కాకుండా ఒక మంచి హీరోగా కూడా నేను చూస్తాం. ఇప్పుడు అందరూ వస్తుంది పిల్లలే కదా. అవును సార్. ఈ కమిటీ కుర్రోళ్ళు చాలా సినిమాలు వచ్చినాయి. అవును సార్. అందరూ పిల్లలే. అవును సార్. ఇప్పుడు ఏదో మూవీ కూడా చేస్తున్నావు అని చెప్పి నేను విన్నాను. గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ చేస్తున్నాను సార్. ఓకే. సెకండ్ లీడ్ హీరో. సో కమిటీ కుర్రోళ్ళకి మించి ఉంటుందా సార్? కమిటీ కుర్రోళ్ళకి మించి ఉంటుందా సార్? అవును సార్. మీకు ఎలా విన్నాను. అవును సార్. గుర్తుకొస్తున్నాయని విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్ హీరో సార్. సో ఆయన చైల్డ్హుడ్ చేశాను సార్. ఓకే. సో కమిటీ కుర్రాలకు ఒక 10 times బెటర్మెంట్ ఉంటుంది సార్, ప్రాపర్ మెమరీస్ గురించి. సో అలా చేశాను సార్. సో నీకెవరు గాడ్ ఫాదర్ లేరు కాబట్టి ఇండస్ట్రీలో. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకో. సార్ ఇటు విని ఇటు వదిలేసి. సార్. ఎంత ఎదిగినా ఒదిగుండు. మనీ వస్తే దాన్ని సేవ్ చేసుకో జాగ్రత్తగా. సో మంచి లైఫ్ లీడ్ చేయి. డెఫినెట్లీ సార్. గాసిపింగ్ వదిలే. సార్. ఫోకస్ చేయి లైఫ్ మీద అంతే. సో లాస్ట్ అండ్ ఫైనల్గా పెద్ది ఎల్లుండి రిలీజ్ అవుతుంది కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నావు మెగా ఫ్యాన్స్కి? డెఫినెట్లీ అందరు కలిసి మూవీకి వెళ్ళి చూడండి. రామ్ చరణ్ సార్ కొత్త లుక్ చూస్తారు. మీరు ఒక ప్రాపర్ ఎప్పుడు చూడని లుక్ చూస్తారు, ఎప్పుడు చూడని యాక్టింగ్ చూస్తారు సార్ రామ్ చరణ్ సార్ది. సో డెఫినెట్లీ ఈ సినిమాతో రామ్ చరణ్ సార్ ఎక్కడో ఉంటారు సార్. ఒక ప్రాపర్ ఒక వేరే లెవెల్లో ఉంటారు సార్ ఆయన. ఓకే. యా సార్. సో ఇంటర్నేషనల్ స్టార్ అనమాట. డెఫినెట్లీ అయిపోతారు సార్. యూనివర్సల్ స్టార్. డెఫినెట్లీ. అంతేనా? దీంతో అయిపోతారు సార్ ఆయన. సూపర్. ఎనీ హ్యావ్ పెద్దిలో చేసిన ప్రతి యాక్టర్ కూడా పెద్దిలో రామ్ చరణ్ గారు పడ్డ కష్టం గురించి ప్రతి ఒక్కరు కూడా కళ్ళతో చూశారు కాబట్టి వాళ్ళు చెప్తుంటే నిజంగా రియల్గా జరిగిన సిచ్యువేషన్ మన కళ్ళ ముందే జరుగుతుందన్న అలాగా ఉంది. డెఫినెట్గా పెద్ది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, రామ్ చరణ్ గారు పడ్డ కష్టానికి రిజల్ట్ రావాలని కోరుకుందాం.
సో మిగతా కలెక్షన్స్, ఆ యూనివర్సల్, ఇవన్నీ ఆ స్టార్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక మంచి పేరు రావాలి. ఒక యాక్టర్ కష్టపడ్డదానికి ఒక మంచి పేరు వస్తే, ఆ గుర్తింపు వస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి నిజంగా రామ్ చరణ్ గారు, విష్ యూ గుడ్ లక్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ పెద్ది ఆల్సో అండ్ గఫూర్. యా సార్, సో విష్ యూ గుడ్ లక్ నాన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు నీ పేమెంట్ నేను ఇచ్చేయాలన్నమాట. ఓకే సార్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫ్యూచర్ మంచిగా డిజైన్ చేసుకో. డెఫినెట్లీ ఓకేనా, బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.